ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతూ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదల కావడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ఎదురుచూపులకు తెరపడింది. ఈ 2 స్థానాలకు ఎన్నిక ఉత్కంఠగా జరగనుంది. ఇప్పటికే ఆశావహులు రంగంలోకి దిగి స్వతంత్ర అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటుంటే మరికొందరు అభ్యర్థులు రాజకీయ పార్టీల టికెట్ల వేటలో బిజీగా ఉన్నారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఓటు నమోదు కోసం అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో కంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దక్కించుకునేందుకు దృష్టి సారించాయి. నిజానికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి ఆశావహులు అంతగా లేకపోవడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపైనే దృష్టి సారించారు. అయితే అధికార కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకుని పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాగైనా 2 స్థానాలను దక్కించుకునే దిశగా పని చేయాలని, అవసరమైన అన్ని అవకాశాలను వాడుకోవాలని సూచించినట్టు సమాచారం. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని పట్టు సాధించేందుకు ఇదే కీలక సమయంగా భావిస్తోంది. అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉద్యమ స్ఫూర్తితో కసరత్తు చేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తిరుగు లేకుండా నిలిచిన బీజేపీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పక్కాగా ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే వ్యూహంతో ముందుకు సాగుతోంది. 3 ప్రధాన పార్టీలు 2 ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అన్ని పార్టీల కంటే అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికల రేసులో ముందు నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి. 2 పార్టీల నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ముందుగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమురయ్య పేర్లను ప్రకటించింది. అభ్యర్థులను కమలం పార్టీ ప్రకటించడంతో వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 టికెట్ ఆశిస్తుండగా 2 తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని నరేంద్రరెడ్డి, తాజా మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మదనం గంగాధర్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కూడా 2-3 టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉద్యమ నేపథ్యం ఉన్న ఓయూజేఏసీ చైర్మన్ రాజారాం యాదవ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే పోటీలో పక్కాగా బరిలో దిగిన మదనం గంగాధర్, రాజారాం యాదవ్, నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వారంతా దాదాపు 2 నెలలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో, మండల కేంద్రాల్లో భారీగా ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను వేశారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. ప్రత్యేకంగా ముఖ్య వ్యక్తులను, నేతలను కలిసి మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒకవైపు రాజకీయ పార్టీలు టికెట్ ఆశిస్తూనే మరోవైపు టికెట్ రాని పక్షంలో స్వతంత్రులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కోసం ఆశావహుల నుంచి అంతగా ఆసక్తి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఎన్నికల స్కెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో
తక్షణమే 4 జిల్లాల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఆగాయి. ప్రధానంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ నుండి 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఎలాగైనా అధికార పార్టీ ఖాతాలో 2 స్థానాలు గెలవాలని పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలిచ్చారట. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం తాను బరిలో ఉన్నానని ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే ఇటీవలే నిజామాబాద్కు పసుపు జాతీయ బోర్డు సాధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యూహాలు రచిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్లో బీజేపీ జెండాను గెలిపించారు. ఈసారి ఎలాగైనా 2 స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారట. ఇంకోవైపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు పూర్వ వైభవం రావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఇటీవల నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత అన్నీ తానై గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారట. జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలను కలుపుకుని పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని సూచిస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధానంగా 3 పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2 స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని అధికార పార్టీ, తమ పట్టు నిలుపుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో, ఏ పార్టీ ఘన విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.